నడ్డి విరిచిన ప్రభుత్వం, నిరుద్యోగులకి మోసం చేసినట్టు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం డిఎస్సిలో ఏవైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలని కూడా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లి అందులో అన్యాయం జరిగినటువంటి డిఎస్సి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరగాలని తలంపుతో ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం. ప్రజలకి ఎలక్షన్లలో ఏమైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా తుంగలము తొక్కి వారు విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ గారు డిఎస్సి మేము భారీ ఎత్తున జనాలకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నామని ఒక మోసపూరిత ప్రకటనలతోనే నిజమైన నిరుద్యోగులందరికీ కూడా అన్యాయం చేసి, అంతేకాకుండా క్రీడకు సంబంధించినటువంటి జీవాలు తీసుకొచ్చి నిజమైన డిఎస్సిలో ర్యాంకులు వచ్చినటువంటి అభ్యర్థులకి ఉద్యోగాలు రాకుండా అక్రమ మార్గంలో క్రీడా సర్టిఫికేట్లు వీళ్ళే ఇష్యూ చేసి నిరుద్యోగులకి వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలని దొంగలా దొక్కి ఉద్యోగానికి 15 లక్షల చొప్పున అక్రమ మార్గంలో అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని, దాని మీద విచారణ చేపట్టి దోషులైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నాము. అంతేకాదు ఈరోజు ఈ ప్రభుత్వం దౌర్జన్యకాండకి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి విజయవాడలో శాంతి సామరస్యంగా విలేజ్ నిర్వహణ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో బోండా ఉమ్మ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే గతంలో అతను ప్రభుత్వం మీద తిరుగుబాటుగా మాట్లాడి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వైసీపీ చేస్తున్నటువంటి నిరహార దీక్షపై దాడి చేయడమే కాకుండా ఇలా వాళ్ళందరినీ కూడా కేసుపై జైలు వేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విధానంలో కరెక్ట్ అయిన విధానం కాదు. ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన రైతులైతే ప్రజల్లోకి పోవాలి కాబట్టి మా మీద నిర్బంధం ఏమి ప్రయోగించకుండా మేము మా యొక్క ప్రతిపక్ష వాయిస్ని దీని మీద ఏదైనా పోయడానికి సిద్ధంగా కాబట్టి ప్రజల్లోకి పోవాలి కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని, మేము కూడా మీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని మీరెవరు కూడా కొద్దిగా అవకాశం ఇచ్చి మాకు సహకరించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోని అమలు చేయలేదని
2 సంవత్సరాల 4 నెలల కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు మేనిఫెస్టోని అమలు చేయలేదు. కాబట్టి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిరాహార దీక్షలో ఏర్పాటు చేశారు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, చైర్మన్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము 3 డిమాండ్లు చేస్తున్నాం. డిఎస్సి ఏదైతే జరిగిందో అది అక్రమంగా జరిగింది కాబట్టి విద్యాశాఖ మంత్రి దాన్ని రిజైన్ చేయాలని కోరుతున్నాం. తర్వాత నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పాడు. లోకేష్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే నా కాళ్ళు పట్టుకోమన్నాడు. ఏవి జాబ్ క్యాలెండర్? ఈ 2 సంవత్సరాలు ఇచ్చినటువంటి వాడు ఉద్యోగాలు ఎంత అంటే 16,000 మాత్రమే. 16,000 మిగిలిన అయితే మూసేసిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూసేసి నిరుద్యోగులకు మారింది 46,000 మంది. కాబట్టి ఇంకొక డిమాండ్ ఏంటంటే మన విద్యా దీవెన ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని, నిరుద్యోగులు 3,000 ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వేలాది మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి పోలీసు వారు కూడా సహకరించాలా. మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము. మేమేమో ఎటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయట్లేదు. మీరు మరి నిందమైన కోరికలను మా వాడు పెద్దవాళ్ళు చెప్పారు. డిఎస్సి దాని మీద అక్రమం జరిగినటువంటి దాని మీద ప్రప్రదంగా చేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టి అన్యాయం జరిగినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని, న్యాయం జరగకపోతే నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు అదే కాకుండా చేతకాని హామీలను ఇచ్చి నీకు 1500 అని చేతకాని హామీలు ఇచ్చి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్ని దొంగలో తగ్గి ఇవన్నీ క్వశ్చన్ చేసినందుకు అక్కడ మీద దౌర్జన్యం Hey!
Yes,